మరణం లేని మీరు, యూ ఫర్ ఎవర్ అనే ఈ పుస్తకాన్ని రచించినది ట్యూస్డే లోబ్సాంగ్ రాంప. తెలుగులోకి అనువాదం చేసినవారు పి.జి. రామ్మోహన్ గారు. ఈ భాగంలో 19వ అధ్యాయమైన ఆకాశిక్ రికార్డ్స్ కంటిన్యూ చేద్దాం. అయితే అన్నింటికన్నా ముందుగా మీరు దేన్ని నమ్మాలనుకుంటున్నారు? మీ విశ్వాసపు అవసరం దేనికుంది? ఏ ఏ విషయాలకు విశ్వాసం కావలసి ఉంటుందో అన్ని కోణాల నుంచి ఆలోచించండి. ఓ మతం మీద విశ్వాసమా? మీ సామర్థ్యం మీద విశ్వాసమా? ఎన్ని కోణాల నుండి వీలైతే అన్ని కోణాల నుంచి విశ్వాసం గురించి ఆలోచించండి. ఆ తరువాత మీరు సవ్యమైన రీతిలోనే ఆలోచనలను చేస్తున్నారని తెలుసుకున్న తరువాత నిశ్చయించండి, చెప్పండి, వల్లించండి, ఉద్ఘాటించండి. మీకు మీరే చెప్పుకోండి, ఈ పనిని నేను చేయగలను అని, ఈ పనిని నేను చేయగలను అని, లేక ఈ పని చేస్తాను అని, లేక మీరు దీన్నో దాన్నో గట్టిగా నమ్ముతున్నాను అని చెప్పుకోండి. ఈ మాటలని మళ్ళీ మళ్ళీ చెప్పాలి, మళ్ళీ మళ్ళీ పునశ్చరణ చెయ్యాలి. ఈ విధంగా మళ్ళీ మళ్ళీ పునశ్చరణ చెయ్యకపోతే విశ్వాసం సిద్ధించదు. గొప్ప మతాలకు విశ్వాసపాత్రులైన అనుసరించేవాళ్లు ఉంటారు. ఈ విశ్వాసపాత్రులైన అనుసరించేవాళ్లు చర్చిలకు, చాపెళ్లకు, సెనగాగులకు, గుళ్లకు వెళ్లి వాళ్ల కోసమే కాక అందరి కోసం కూడా ప్రార్థనలు చేస్తూ ఉంటారు. ఈ విధంగా ఎన్నోసార్లు ప్రార్థనలు చేస్తూ ఉండడం వల్ల ఈ విశ్వాసం అనే లక్షణం వాళ్ల మనస్సు లోతుల్లోకి, అంతరాంతరాలలోకి, ఆ అచేతనపు మనస్సులోనికి చొచ్చుకుని పోయి స్థిరపడుతుంది. దూర ప్రాచ్య దేశాలలో మంత్రాల లాంటి కొన్ని విషయాలు ఉన్నాయి. ఒక వ్యక్తి ఒక విషయాన్ని, ఓ మంత్రాన్ని పదే పదే వల్లిస్తూ మళ్లీ మళ్లీ జపిస్తూ ఉంటాడు. ఒకవేళ ఆ మంత్రానికున్న అర్థం కూడా ఆ వ్యక్తికి తెలియకపోవచ్చు. పర్వాలేదు. ఆ మంత్రాన్ని నిర్మించిన ప్రాచీన మహనీయులు, ఆ మంత్రానికి మూల పురుషులు వాటిని ఎలా నిర్మిస్తారంటే ఆ మంత్రాలను ఉచ్చరించేటప్పుడు పుట్టే ప్రకంపనాలు వాళ్ల అచేతనపు మస్తిష్కపు పొరల్లోనికి వెళ్లాల్సిన విషయాన్ని గాఢంగా నెట్టుకుని పోయేలాగా చేస్తారు. కొంతకాలం ఈ మంత్రజపం కొనసాగేసరికి ఆ మంత్రం ఈ వ్యక్తి అచేతన మనస్సులోనికి పూర్తిగా నాటుకుని పోయి ఆ వ్యక్తిలో ప్రగాఢ విశ్వాసం తనంతట తానే వ్యక్తమయ్యేలా నెలకొల్పుతుంది. ఇదే విధంగా మీరు ప్రార్థనలను మళ్లీ మళ్లీ చేస్తూ ఉంటే కొంతకాలానికి మీరు వాటిని నమ్మడం ప్రారంభిస్తారు. మీ మాటలని ఈ అచేతన మనస్సులోని మనస్సు నమ్మి మీతో సహకరిస్తే చాలు, మీకు విశ్వాసం సిద్ధించినట్లే. మీకు విశ్వాసం ఉంటే చాలు, ఇక ఏ విషయాన్ని గురించి మీరు దిగులు పడాల్సిన పని ఉండదు. మీ శక్తి సామర్థ్యాల గురించి, మీ విశ్వాసం గురించి మీ అచేతన మనస్సు ఆటోమేటిక్గా పదే పదే గుర్తు చేస్తూనే ఉంటుంది. మీకు మీరే పదే పదే చెప్పుకుంటూ ఉండండి, మీరు ఆరాలను త్వరలోనే చూడగలుగుతారని, మీకు దూర ప్రసారక గ్రాహక శక్తి వస్తుందని, ఈ పనో ఆ పనో అత్యంత సులభంగా చేయగలరని, ముఖ్యంగా ఏ ఏ పనులను సమర్థవంతంగా చేయగలగాలని కోరుకుంటున్నారో ఆ సంకల్పాలనే చెప్పుకోండి. కొంతకాలం జరిగిన తరువాత మీరు ఆ పనులను చేయగలుగుతారు. జీవితంలో విజయాలను సాధించిన వాళ్ళందరూ, లక్షలను ఆర్జించిన వాళ్ళు, కొత్త వస్తువుల్ని కనిపెట్టిన వాళ్ళు అందరూ తమ మీద తమకి అపారమైన విశ్వాసం ఉన్నవాళ్లే. తాము చేయాలనుకుంటున్న పనులు అత్యంత సులభంగా చేయగలమనే ఆత్మవిశ్వాసం వాళ్ళకి పుష్కలంగా ఉంటుంది. వీరిలోని విశ్వాసమే వాళ్లతో ఆ పనులను చేయించి విజయాలను వాళ్ళకి తెచ్చిపెడతాయి. ఎప్పుడూ గెలుపు గురించి ఆలోచించే వ్యక్తి విజయాన్నే సాధిస్తాడు. విశ్వాసం కోసం నిశ్చయాలు చేసే వాళ్ళు అనుమానాలకు ఏమాత్రం చోటివ్వకూడదు. ఈ విధంగా విజయాన్నే సాధించే పద్ధతిని విశ్వాసంతో ఆచరించి చూడండి. ఫలితాలు మీకే ఆశ్చర్యాన్ని తప్పక కలిగిస్తాయి. గత జన్మల్లో తాము ఎవరో, ఏ ఏ పనులను తమ గత జన్మల్లో చేసేవారో ఈ విషయాల గురించి కొందరు ఇతరులకి చెప్పడం మీరు వినే ఉంటారు. ఈ పరిజ్ఞానం వాళ్ళకి ఆకాశిక్ రికార్డ్స్ పరిశీలన వల్ల తెలిసి ఉంటుంది. ఎలాగంటే ఎందరో వ్యక్తులు నిద్రలో సూక్ష్మలోకాలకు వెళ్లి విశ్వ చైతన్య భండాగారంలోనికి వెళ్లి చూసి వస్తూ ఉంటారు. ప్రొద్దున్నే మెలకువ రాగానే వాళ్ళకి కొన్ని అభూత కల్పనలు, భయంకరమైన అనుభవాలు గుర్తొస్తాయి. కొన్ని విషయాలు నిజాలు కావచ్చు, కానీ చాలా వరకు విపరీత చిత్రణ జరుగుతుంది.
మీరు వినే అనేక అనుభవాలు మనుషుల బాధలను గురించే ఉంటాయి. ప్రజలందరూ మనల్ని వేధించే వాళ్లుగా కనబడుతూ ఉంటారు, చెడ్డవాళ్లుగానే కనబడుతూ ఉంటారు. ఇదంతా ఇలా ఎందుకు జరుగుతుందంటే, మనం ఈ భూమి మీద ఓ బడిలోకి విద్యార్థి వచ్చినట్లు వస్తామని అర్థం చేసుకోవాలి. మనకున్న అవలక్షణాలను పోగొట్టుకోవడానికే కష్టాలు పడాల్సి ఉంటుందని తెలుసుకోవాలి. లోహాన్ని శుద్ధి చేయాలంటే ఒక కొలిమిలో దాన్ని కరిగించాలి. అప్పుడు దాంట్లో నుంచి పనికిరాని పదార్థం పైకి తేలుతుంది. ఈ తేటను మనం తొలగించవచ్చు. సులభంగా మనుషులు కూడా ఇలాంటి ఒత్తిళ్లు రావడం వల్ల వాళ్ళు విపరీతంగా ఉద్విగ్నులై కుప్పకూలిపోయే వరకు శోధింపబడతారు. ఆ విధంగా వాళ్ళు తప్పులు తొలగించబడతాయి, వాళ్ళు సంస్కరించబడతారు. మానవులు ఈ భూమి మీదకు నేర్చుకునేందుకు వస్తారు. దయాగుణం కంటే కఠినత్వంతోనే మానవుడు చాలా త్వరగా అనేక సత్యాలను గ్రహించగలుగుతాడు. ఈ ప్రపంచం మానవులు కష్టాలు పడడానికే, వాళ్లకు శిక్షణ ఇవ్వడానికే, వాళ్లను సంస్కరించడానికే ఉంది. అక్కడక్కడ దయ, ప్రేమ కిరణాలు కాంతిరేకల్లా, దీపపు స్తంభాలలా వెలుగులు ప్రసరించిన ప్రపంచం మొత్తం చాలా వరకు యుద్ధాలతోనే, పోరాటాలతోనే నిండి ఉంది. ఏ దేశ చరిత్రనైనా గమనించండి. మీకు అనుకూలంగా ఉంటే ప్రారంభమవుతున్న అనేక యుద్ధాలను గమనించండి. నిజంగా ఇది మలినాలతో నిండి ఉన్న ప్రపంచం. ఇక్కడికి రావలసిన గొప్ప మహనీయ వ్యక్తుల రాకకు ఈ భూమి గొప్ప ప్రతిబంధకంగా ఉంటుంది. వీరు రాక తప్పదు. ఇక్కడ జరిగే విషయాలను గమనించక తప్పదు. గొప్ప వ్యక్తి ఒకరు ఈ భూమి మీదకు రావాలనుకుంటే ఓ మలినాన్ని తనకు ఆపాదించుకొని ఆ తరువాత జన్మించాల్సి ఉంటుంది. ఈ మలినమే ఆ మహనీయుణ్ణి ఈ భూమి మీద కట్టిపడేసి ఉంచగలిగే లంగరు లాంటిది. ఏ మహనీయుడు తన పూర్తి నిర్మలమైన, నిష్కలంకమైన, పవిత్రమైన స్థితిలో భూమి మీదకు రాలేడు. అలా వస్తే ఇక్కడ దుఃఖాలను, కష్టాలను భరించలేడు. కాబట్టి ఓ వ్యక్తి గురించి అనుకుంటూ, ఆ వ్యక్తి ఎలాంటివాడు, అలాంటివాడు, ఆయనకు ఆ విషయం అంటే లేక ఈ విషయం అంటే అమిత వ్యామోహం అనే పద్ధతిలో ఆలోచించే ముందు కొంత జాగ్రత్తతో పరిశీలించండి. ఓ వ్యక్తి మదుపానం చేయకుండా ఉన్నంత వరకు అతనిని ఉన్నతుడే అనుకోవచ్చు. ఓ చుక్క పుచ్చుకున్నాడా, అతని అతీంద్రియ శక్తులన్నీ నిష్ప్రయోజనాలే అయిపోతాయి. అత్యంత గొప్ప మహనీయులు, యోగదృష్టి ఉన్నవాళ్లు, భావప్రసార గ్రహణ శక్తి ఉన్నవారు ఏదో ఒక శారీరక బాధతో ఉండడాన్ని చూడవచ్చు. ఇలాంటి బాధలు ఆ వ్యక్తి యొక్క ప్రకంపనల్ని గణనీయంగా ఎక్కువ చేయగలుగుతాయి. తద్వారా ఆ శక్తులు వారికి సిద్ధిస్తాయి. ఓ వ్యక్తి ఆధ్యాత్మిక ఉన్నతిని అతడి ముఖాన్ని చూసి చెప్పేయలేం. ఓ మనిషి జబ్బుతో కనిపిస్తే అతడు చెడ్డవాడని భ్రమపడకండి. ఆ జబ్బును స్వయంగా ఆ మహనీయుడు ఆహ్వానించి ఉండవచ్చు. తన ప్రకంపనలను గణనీయంగా పెంచుకునేందుకే ఈ జబ్బును అతడు స్వీకరించి ఉండవచ్చు. ఓ పురుషుడు గాని, ఓ స్త్రీ గాని ఓ బూతుమాటని ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటే అతడు లేక ఆమె గురించి ఓ కఠినమైన తీర్పుని మీ అంతట మీరు వెంటనే నిర్ణయించేయకండి. ఓ గొప్ప వ్యక్తి మీరు అనుకునే పద్ధతిలోనే ఉండనక్కర్లేదు. ఓ బూతుమాటని పట్టుకునో, ఇంకొక వ్యసనాన్ని అంటించుకునో ఈ భూమి మీద అతుక్కుని నిలబడగలిగేందుకే ఆ మహనీయుడు సంకల్పించుకుని ఉండవచ్చు. ఆ మనిషి మద్యపానం చేయకుండా ఉన్నట్లయితే నిజంగా మీరు మొదట అనుకున్నట్లే తప్పకుండా మహనీయుడు కావచ్చు. ఈ భూమి మీద కావలసినంత మాలిన్యం ఉంది. మాలిన్యం అనేది ఎప్పుడూ నాశనమైపోతూనే ఉంటుంది. నిర్మలము, అవినీతికి లొంగని ధీరత్వము మాత్రమే ఇక్కడ శాశ్వతత్వాన్ని కొనసాగించగలుగుతాయి. ఈ కారణం వల్ల మనము ఈ భూమి మీదకి వస్తూ ఉంటాము. ఇహలోకాన్ని దాటి ఉండే సూక్ష్మలోకాల్లో అవినీతి ఉండదు. దుర్మార్గం ఉత్తమలోకాల్లో ఉండే అవకాశమే లేదు. అందువల్లే మనుషులు ఈ భూమి మీద కష్టపడి నేర్చుకునేందుకు వస్తూ ఉంటారు. మళ్ళీ ఇంకొకసారి ఈ మాట వినండి. ఆత్మజ్ఞానులైన మహనీయులు ఈ భూమి మీదకు వచ్చేటప్పుడు ఓ దుర్గుణాన్నో ఓ వ్యసనాన్నో వెంట తీసుకుని వస్తారు. లేకపోతే ఓ జబ్బునైనా ధరిస్తారు. తాము ఎందుకు ఇహలోకానికి వస్తున్నారో వాళ్ళకి బాగా తెలుసు. ఓ ప్రత్యేక విధి నిర్వహణ కోసమే భూలోకానికి వచ్చారు కనుక ఏ వ్యసనము, దుర్గుణము తమల్ని కర్మబద్ధుల్ని చేసి తమనే ఇక్కడ బంధించదని వాళ్లకు బాగా తెలిసి ఉంటుంది. కర్మ గురించి మనం తర్వాత తెలుసుకుంటాం. ఓ బరువులాగానే ఈ దుర్గుణం కాని, వ్యసనం కాని ఉండి దేహాన్ని భూతలం మీద నిలబెట్టి ఉంచుతుంది. ఇదొక సాధనంగా మాత్రమే పనిచేస్తుంది. ఇంకొక విషయాన్ని కూడా మేము మీకు చెప్పాల్సి ఉంది. అది ఇదే:
ప్రస్తుత గొప్ప సంఘ సంస్కర్తలు కొందరు తమ గత జన్మల్లో ప్రస్తుతం దేన్ని వాళ్ళు సంస్కరిస్తున్నారో ఆ తప్పులనే చేసిన వాళ్ళు. ఉదాహరణకు హిట్లర్ ఈ భూమి మీదకు గొప్ప సంస్కర్తగా వస్తాడని నిస్సంశయంగా నమ్మవచ్చు. స్పానిష్ ఇన్క్విజిషన్ రోజుల్లో కిరాతకుల్లో చాలా మంది గొప్ప సంస్కర్తలుగా ఈ భూమి మీద మళ్లీ దిగివచ్చారు. ఈ విషయాన్ని గురించి మీరు కాస్త ఆలోచించడం మంచిది. గుర్తుపెట్టుకోండి, జీవించడానికి ఉత్తమమైన మార్గం మధ్య మార్గం. చెడ్డవాళ్లుగా ఉండి దానివల్ల మళ్లీ మళ్లీ మీరు బాధపడవలసి వచ్చేలా చేసుకోకండి. అలాగని పరమ పవిత్రంగా ఉండాలని, అందరూ మీ కిందే ఉండాలని అనుకుంటే ఈ భూమి మీద మీరు బ్రతకలేరు. అదృష్టం కొద్దీ అంత పవిత్రులు ఎవ్వరూ ఈ భూమి మీద లేరులేండి. ధన్యవాదాలు మాస్టర్స్. ఈ రోజుతో 19వ అధ్యాయమైన ఆకాశిక్ రికార్డ్స్ పూర్తయింది. రేపటి నుంచి 20వ అధ్యాయమైన ఆత్మ సంయమనం గురించి తెలుసుకుందాం. అంతవరకు సెలవు తీసుకుంటూ పద్మజ.